నమస్కారం, జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. మన బిజీ లైఫ్లో మనం ఎదుర్కొనే సాధారణ వెన్నెముక సమస్యలేంటి, వెన్నెముక సమస్యలను నివారించడానికి మన జీవన శైలిని ఎలా సవరించుకోవచ్చు, కంప్యూటర్ నావిగేషన్ వెన్నెముక శస్త్రచికిత్సల భద్రతను ఎలా బాగా మెరుగుపరిచింది, అమోర్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ సాయి విక్షేత్ బసానీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్ గారు, మెయిన్ గా చాలా మంది వెన్నుముక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ వెన్నుముక సమస్యలు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? సో బేసిక్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వెన్నుముక సమస్యలు చాలా పెరిగాయి అన్నట్టు. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే జీవనశైలి. యూజువల్గా మన చాలామందిని చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో, కార్పొరేట్ లైఫ్లో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకుంటే చాలామంది పిల్లలు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా చేంజెస్ అయ్యాయి అన్నట్టు. సో బేసిక్గా మనం కూర్చొని విధానం ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని చూస్తూ ఉంటే వాళ్ళు ఆల్మోస్ట్ 7-8 hours కూర్చొని ల్యాప్టాప్ మీద పనిచేస్తూ ఉంటారు. సో ల్యాప్టాప్ మీద మీరు వంగి మనమంతా పనిచేయాల్సి ఉంటుంది, ప్లస్ ఒకటే పొజిషన్లో కూర్చోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు కూర్చొని కుర్చీ కూడా సరిగా ఉండదు, సో వాళ్ళ కూర్చొనే స్టైల్ కూడా బాగుండదు అన్నట్టు. సో ఇవన్నీ కారణాల వల్ల మనకి చాలా వెన్నుముక సమస్యలు పెరిగాయి అన్నట్టు. సో దాంతోపాటు పిల్లలు కూడా చాలా మటుకి ఫోన్స్ మీద ఉంటున్నారు. సో దానివల్ల చాలా వంగి వాళ్ళ మెడల్ని వంచి, లేకుంటే సోఫా మీదనే పడుకొని ఫోన్స్ మీద ఉండడం, సోఫా మీద పడుకొని టీవీ చూడడం, ఇవన్నీ కారణాల వల్ల వెన్నుముక సమస్యలు చాలా పెరిగాయి అన్నట్టు ఈ మధ్యలో. రైట్ డాక్టర్ గారు, వీటిని మనం ఎక్కువ ఆడవాళ్ళలో చూడొచ్చు అంటారా, మగవాళ్ళలో చూడొచ్చు అంటారా? సో బేసిక్గా నేను చెప్పినట్టు యంగ్ పేషెంట్స్ ఉంటే యంగ్ పేషెంట్స్లో మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ వర్కింగ్ హ్యాబిట్స్ అవన్నీ. సో యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ అంటే వాళ్ళు కొంచెం వయసు అయిన తర్వాత 60 ఏళ్ళ తర్వాత యూజువల్లీ ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం అన్నట్టు. ఓకే, మన లైఫ్ స్టైల్ని మనం ఎలా సవరించుకోగలిగితే వీటిని అరికట్టొచ్చు అంటారు? సో డెఫినెట్గా నేను చెప్పినట్టు, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన జీవన శైలి ఏం చేయాలి అంటే రోజు మనం వాకింగ్ చేయాలి. సో మన వెన్నుముకని సరిగా స్ట్రైట్గా ఉండడానికి దానికి కండరాలు సహకరిస్తాయి అన్నట్టు. సో దానికి కండరాలకి ఆహారం ఏంటి అంటే మనం తినే ఆహారంతో పాటు వాకింగ్ అన్నట్టు. వాకింగ్ ఆర్ ఎక్సర్సైజెస్ అంటారు. సో వాకింగ్ అట్లీస్ట్ 40 minutes చేయాల్సి ఉంటుంది. లేకుంటే కూర్చొనే విధానము, పడుకునే విధానము, నిలబడే విధానము, ఇవన్నీ మార్చుకోవాల్సి ఉంటుంది. కూర్చుంటే మీరు లాంగ్ టర్మ్ కూర్చున్నారనుకో, గంటకి అట్లీస్ట్ గంట సేపు కూర్చోవడం పాసిబుల్ కాదు, కానీ అట్లీస్ట్ 30 minutes ఒకటే పొజిషన్లో కూర్చోవడం కూడా పాసిబుల్ కాదు. సో మనం అట్లీస్ట్ 20 minutes కూర్చొని మన పొజిషన్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ చాలాసేపు కూర్చుంటే ఒక కుర్చీని అట్లీస్ట్ ఒక 100 degrees బ్యాక్ రెస్ట్ ఉన్న కుర్చీలో కూర్చోవాల్సి ఉంటుంది. ప్లస్ పని చేసేటప్పుడు వంగి కూడా పని చేయొద్దు అన్నట్టు. చాలాసేపు వంగి పని చేస్తే ల్యాప్టాప్ మీద వంగి చూడడం వల్ల ప్లస్ మళ్ళీ వెన్నుముకలో ఇది ఒత్తిడి పెరుగుతుంది అన్నట్టు. సో దానికోసం కూడా అలా మనం ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలన్నట్టు. ఒక డెస్క్టాప్ తెచ్చుకోవాలి, ల్యాప్టాప్ బదులు డెస్క్టాప్ మీద పనిచేస్తూ ఉండాలి. సో ఇవన్నీ చేంజెస్ చేస్తూ ఉంటే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. మనం వింటూ ఉంటాం, చాలామంది పేషెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు, నేను నడుస్తూ ఉన్నా, కానీ ఎంతసేపు నడుస్తున్నారా అంటే 15 నిమిషాలు 20 నిమిషాలు. సో నేను వాళ్ళకి ఒకటే అడుగుతాను అన్నట్టు, 50 ఏళ్ళ కిందట మన తాతల టైమ్స్లో ఎంత నడిచేవాళ్ళు, వాళ్ళు ఎంత పని చేసేవాళ్ళు, దాంతో కంపేర్ చేసుకుంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల సో ఇవన్నీ పెరుగుతున్నాయి అన్నట్టు సమస్యలు. రైట్ డాక్టర్, షయాటికా లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్? సో మీరు అడిగినట్టు షయాటికా అంటే అది వన్ ఆఫ్ ద చాలా కామన్ వెన్నుముక సమస్య అన్నట్టు. షయాటికా అనగా సో మన వెన్నుముకలో నరాల మీద ఒత్తిడి వల్ల నొప్పి వస్తుంది అన్నట్టు. అది కాళ్ళల్లో నొప్పి ఉంటుంది. సో కాళ్ళల్లో గుంజినట్టు, మొద్దుబారినట్టు, ఇవన్నీ లక్షణాలు చూస్తూ ఉంటాం అన్నట్టు. ఈ కాళ్ళ నొప్పి వల్ల వాళ్ళు నడవలేకపోతుంటారు. సో యూజువలీ అరౌండ్ 30 నుంచి 50 ఏళ్ళ మధ్యలో వాళ్ళకి యూజువల్లీ షయాటికా వస్తూ ఉంటుంది. సో దాంతోపాటు జస్ట్ నడుము నొప్పి ఉంటే అది నడుములో ఉన్న కండరాలు వీక్ కావడం వల్ల, లేకుంటే నడుములో ఉన్న జాయింట్స్ కూడా కొంచెం వీక్ కావడం వల్ల అది జస్ట్ నడుము నొప్పి ఉంటాయి. బట్ షయాటికా అనగానే నడుము నొప్పితో పాటు కాళ్ళల్లో నొప్పి ఉంటుంది అన్నట్టు. కాళ్ళల్లో గుంజడము, మొద్దుబారడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో షయాటికా ప్లస్
60 ఏళ్ళ తర్వాత వస్తే అది యూజువల్గా మన వెన్నుముక్కల్లో అరిగిపోవడం వల్ల దాని మీద నరాల మీద ఒత్తిడి ఉంటుంది అన్నట్టు. ఓకే, రైట్ డాక్టర్. అంటే మెయిన్గా చాలా మంది బ్యాక్ పెయిన్స్కి ఇంజెక్షన్స్ తీసుకుంటుంటారు నడుము నొప్పి వచ్చినప్పుడు వెళ్ళి. సో అలాంటి పెయిన్ కిల్లర్స్ వల్ల వీటిని అరికట్టొచ్చు అంటారా ఈ పెయిన్ని? సో అగైన్ మళ్ళీ ఇంజెక్షన్స్ అనగానే రెండు రకాలుగా ఉన్నాయి. సో ఫస్ట్ ఒక నడుము నొప్పికి ఇంజెక్షన్, కాళ్ళు గుంజడం, కాళ్ళు మొద్దు బారడానికి ఇంజెక్షన్. సో మనం జస్ట్ ఒక ఫార్మసీలో వెళ్ళి జస్ట్ లేకుంటే అలాంటి ఇంజెక్షన్స్ జస్ట్ నడుము నొప్పికి పనిచేస్తే అది కూడా చాలా తక్కువ పనిచేస్తాయి అన్నట్టు. సో మెయిన్ ఇంజెక్షన్స్ వచ్చి మనము ఒక ఆపరేషన్ థియేటర్లో ఒక ఎక్స్రే దగ్గరికి వెళ్ళి దాని ఆపరేషన్ థియేటర్లో అది నరాల దగ్గర ఇచ్చే ఇంజెక్షన్ అయితే ఈ షయాటికాకి చాలా బాగా పనిచేస్తుంది. ఆల్మోస్ట్ 90% పేషెంట్స్లో ఇది జస్ట్ ఇంజెక్షన్స్తో పాటు జస్ట్ మన జీవనశైలిని చేంజెస్ చేసిన మందులతో పాటు చాలా మంచి ఫలితాలు చూస్తామన్నట్టు. రైట్. ఈ పెయిన్ కిల్లర్స్ సేఫ్ అయినా డాక్టర్? వీటి వల్ల ఏమైనా మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? సో డెఫినెట్ పెయిన్ కిల్లర్స్ అసలు యాక్చువల్గా మనకి నడుము నొప్పికి పెయిన్ కిల్లర్స్ చాలా రోజులు తీసుకుంటే అది మంచిది కాదు యాక్చువల్గా. సో అందుకే మేము ఇంజెక్షన్స్ ప్రిఫర్ చేస్తామన్నట్టు. ఇంజెక్షన్స్ డైరెక్ట్ నడుముకి ఇస్తే నడుము నొప్పితో పాటు షయాటికాకి కూడా ఇంజెక్షన్స్ చాలా మంచిగా పనిచేసే అవకాశాలు ఉన్నాయండి. బ్యాక్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎలాంటి సర్జరీస్ ఉన్నాయి డాక్టర్? షూర్. బ్యాక్ ప్రాబ్లమ్స్ అగైన్ నేను చెప్పినట్టు 90% పేషెంట్స్లో సర్జరీ లేకుండా బ్యాక్ ప్రాబ్లమ్స్ అన్ని ట్రీట్ చేయొచ్చు. కానీ మొత్తం ఇంజెక్షన్స్తో పాటు మందులు ఇచ్చిన తర్వాత అన్ని ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉంటే, షయాటికా ఇంకా ఉంటే సో డిఫరెంట్ సర్జరీస్ ఉన్నాయండి. సో ఫస్ట్ వచ్చి మనం ఇప్పుడు ఎట్ ప్రజెంట్ టెక్నాలజీ పెరగడం వల్ల మనం మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ చూస్తున్నాం. మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ అంటే చాలా చిన్న ఇన్సిషన్ మీద అట్లీస్ట్ ఒక కుట్లు ఒక 2-3 కుట్లు పడేటట్టే ఉంటుంది. దాంతో మీద మైక్రోస్కోప్తో చేస్తామన్నట్టు. మైక్రోస్కోపిక్ సర్జరీస్ అంటూ ఉంటాం. సో దాన్ని చిన్న ఒక 2-3 సెంటీమీటర్స్ దాంతో అది ఏదన్నా నరాల మీద ఏది ఒత్తిడి ఉందో అది ఎముకలైనా కావచ్చు లేకుంటే డిస్క్ అయినా కావచ్చు అది తీసేస్తాం అన్నట్టు. సో అది మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్. దాంతోపాటు నెక్స్ట్ స్టెప్లో సో కొందరికి యూజువల్గా 60 ఏళ్ళ తర్వాత వాళ్ళకి జస్ట్ ఇంత మినిమల్లీ ఇన్వేసివ్ కాకుండా ఏదైనా వెన్నుముక్క జరిగినట్టయితే స్లిప్ అయితే అప్పుడు మనము స్క్రూస్ రాడ్స్తో పాటు సర్జరీ చేయాల్సి ఉంటుంది. అది కూడా స్క్రూస్ రాడ్స్తో పాటు కూడా అది కూడా మినిమల్లీ ఇన్వేసివ్గా చేస్తామన్నట్టు. సో దాంతోపాటు కూడా చాలా కండరం చాలా తక్కువ తీయాల్సి ఉంటే ఎంత తక్కువ అయితే అంత తక్కువలో అది సర్జరీ చేసి అది తీసేసి అది ఒత్తిడి ఏమేమి వల్ల కారణాలు ఉన్నాయో అవన్నీ తీసేసి దాన్ని నరాలని ఫ్రీగా చేస్తామన్నట్టు. సో అవన్నీ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ వల్ల యూజెస్ అన్నట్టు. సో బేసిక్గా స్పైన్ సర్జరీ అంటేనే చాలా మంది అన్సేఫ్ అని ఫీల్ అవుతూ చేయించుకోకుండా ఉంటారు డాక్టర్. వీటికి ఏమైనా ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉందంటారా? అంటే స్పైన్ సర్జరీస్ అంటే అన్సేఫ్ అని అప్పట్లో ఫీల్ అయ్యేది అన్నట్టు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి టెక్నాలజీ చాలా మెరుగైంది. సో దాంతోపాటు మన డాక్టర్స్లో శిక్షణ కూడా చాలా మెరుగుపడడం వల్ల సో చాలా సేఫ్టీ ఫీచర్స్ పెరిగాయి అన్నట్టు. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి వచ్చి కంప్యూటర్ నావిగేషన్ సర్జరీస్ అన్నట్టు. సో మనం కంప్యూటర్ నావిగేషన్ అనగానే మనం ఒక గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ లెక్క ఎలానో మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఎలా నావిగేషన్ యూజ్ చేస్తామో మనకి తెలిసిన రూటే అది. తెలిసిన రూట్ నావిగేషన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మన ట్రాఫిక్ తగ్గడానికి, టైంలో వెళ్ళడానికి ఇవన్నీ చూసుకుంటామన్నట్టు. సేమ్ థింగ్ స్పైన్ సర్జరీలు కూడా కంప్యూటర్ నావిగేషన్ వచ్చాయండి. సో కంప్యూటర్ నావిగేషన్ వల్ల మనకి సేఫ్టీ ఫీచర్స్ పెరిగి నరాల మీదకి ఏమి ఒత్తిడి పెరగకుండా ఇది సర్జరీ చేస్తూ ఉంటాము. సో దీనివల్ల ఫలితాలు చాలా మెరుగైన ఫలితాలు ఉన్నాయి. దాంతోపాటు నెక్స్ట్ వచ్చి మైక్రోస్కోపిక్ సర్జరీస్ అంటాం. సో మైక్రోస్కోపిక్ అండ్ ఎండోస్కోపిక్ సర్జరీస్ ఉన్నాయి. సో మైక్రోస్కోపిక్ సర్జరీస్ వల్ల ఏమవుతుందంటే మన ఫోన్లోంచి ఒక ఫోటో తీయాలంటే జూమ్ చేసి తీస్తాము కదా. సో మైక్రోస్కోపిక్ సర్జరీస్ కూడా అంత జూమ్ చేయొచ్చు అన్నట్టు. 20 times జూమ్ చేసి ఎగ్జాక్ట్ నరాల మీదకి ఏమీ ప్రాబ్లం లేకుండా ఒత్తిడి తీసేసి
ఇవన్నీ చేస్తూ ఉంటామండి. సో దీనికి మైక్రోస్కోపిక్ సర్జరీస్ అంటారు. దాంతోపాటు ఎండోస్కోపిక్ సర్జరీస్. ఎండోస్కోపిక్ అంటే ఒక ఇండైరెక్ట్ వే ఆఫ్ మెథడ్ అనేది అది టీవీలో చూసుకుంటూ ఒక ఎండోస్కోప్ని పంపించి అలా చేస్తూ ఉంటాం. సో యూజువల్లీ ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ మోరల్లెస్ రెండింటితో చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. సో ఇవన్నీ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. సో దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి న్యూరో మానిటరింగ్ అని యూజ్ చేస్తామండి. న్యూరో మానిటరింగ్ అంటే నరాల్లో ఉన్న శక్తి ఎంత ఉందో దాన్ని లైవ్లో మనము చూస్తూ సర్జరీ చేసేటప్పుడు అది మానిటర్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇవన్నీ టెక్నాలజీస్ వల్ల ఒకప్పుడు మనము చెప్పేటట్టు స్పైన్ సర్జరీస్ కొంచెం డేంజరస్ అవన్నీ ఇప్పుడు లేవన్నట్టు. సో మీరు వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ ఎక్విప్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా ఫలితాలు చాలా బాగుంటాయండి. రైట్ డాక్టర్. సో మనం మన లైఫ్ స్టైల్ని ఏ విధంగా మోడిఫై చేసుకుంటే ఇలాంటి వెన్నెముక ప్రాబ్లమ్స్ రాకుండా చూడొచ్చు అంటారు? సో అదే అండి, నేను చెప్పినట్టు మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్కి మారాలి మనము. సో నేను అది అందరికీ చెప్పేది ఇదే, ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నట్టు మనం యూజువల్గా మార్నింగ్ లేవగానే యూజువల్గా అట్లీస్ట్ 40 minutes లేకుండా అట్లీస్ట్ 4 kilometers కంటిన్యూస్ వాకింగ్ చేయాల్సి ఉంటుందండి. సో నేను ఇది చెప్తలేను అది నొప్పి ఉన్నప్పుడు కూడా చెయ్యండి అని కాదు. సో నొప్పి ఎలా తగ్గుతుందో దాంతోపాటు మనం చేస్తూ ఉండాలన్నట్టు. సో ఇలా 2 విషయాలు ఉన్నాయి దీంట్లో. సో ఫస్ట్ వచ్చి ఇప్పుడు అక్యూట్ పెయిన్ ఉంటే అది నొప్పిని ఎలా తగ్గించాలి, అది ఒకటి. సో అది పక్కన పెడితే ఇది నొప్పి మళ్ళీ రాకుండా ఎలా చూసుకోవాలి, ఇది వెన్నెముక సమస్యలు మళ్ళీ రాకుండా చూడాలన్నట్టు. సో దానికోసం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. చెప్పినట్టు వాకింగ్ చేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఎక్సర్సైజెస్ ఉంటాయి, వెన్నుముక్క ఎక్సర్సైజెస్ ఉంటాయి. అది ఫిజియోథెరపిస్ట్తో మాట్లాడితే వాళ్ళు చెప్తారు, నేర్పిస్తారు. అది మీరు రోజుకి అట్లీస్ట్ 15-20 minutes చేయాలి. వాకింగ్ ఇంకో 40 minutes, అట్లీస్ట్ రోజుకి గంట సేపు మీరు మీ హెల్త్ మీద టైం ఇవ్వాల్సి ఉంటుందండి. రైట్ డాక్టర్, మీరు అన్నారు ఫిజియోథెరపీ చేయాలి అని. సో ఫిజియోథెరపీ ఎంత రోల్ ప్లే చేస్తుంది ఈ వెన్నెముక నొప్పి తగ్గించడంలో? సో డెఫినెట్గా సో ఫిజియోథెరపీ వల్ల మనం చాలా మంచి ఫలితాలు చూస్తాం అన్నట్టు. సో ఫిజియోథెరపీ అంటే ఇంక్లూడింగ్ మళ్ళీ ఎక్సర్సైజెస్ ఒకటి ఉంటుంది. అది ఎక్సర్సైజెస్ మన లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కోసం చూస్తాం. షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ చాలా నొప్పి ఉంటే దానికోసం మన ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళి సో దానికి అది కరెంట్ ట్రీట్మెంట్ అన్న, SWD అంటే షార్ట్ వేవ్ డయాథెరమీ అని ఉంటుంది, ఇంటర్ఫరెన్షియల్ థెరపీ అని ఉంటుంది. దాంతోపాటు కాళ్ళ నొప్పులు కూడా, అంటే కాళ్ళల్లో గుంజడము, సో నరాల మీద ఒత్తిడి వల్ల కాళ్ళు గుంజడం వస్తుంది. సో వాటికి కూడా మన ఫిజియోథెరపీ వల్ల చాలా ఆల్మోస్ట్ 80% పేషెంట్స్ జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఫిజియోథెరపీ అని కొన్ని మందులతో పాటు వాళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయండి. అంటే ఈ మెడిసిన్స్ ఏవైతే షియాటికాకి యూజ్ చేస్తారో ఎలాంటి మెడిసిన్స్ని యూజ్ చేస్తారు డాక్టర్? సో షయాటికాకి ప్లస్ వెన్నుముక సమస్యలకి మనం మెడిసిన్స్ యూజ్ చేయాల్సి ఉంటే నేను చెప్పినట్టు వెన్నుముకకి సపరేట్ మెడిసిన్స్ ఉంటాయి, జస్ట్ వెన్నుముక పెయిన్కి. సో దానికి వెన్నుముక సమస్యలు, నడుము నొప్పి ఎలా అంటే యూజువల్గా కండరాలు వీక్ కావడం వల్ల, లేకుంటే జాయింట్స్ మీద స్ట్రెయిన్ కావడం వల్ల సో వెన్నుముక పెయిన్ వస్తుంది. దానికి నార్మల్ పెయిన్ కిల్లర్స్ వాడతాం. అది కూడా లాంగ్ టర్మ్ పెయిన్ కిల్లర్స్ రికమెండ్ చేయను, మ్యాక్సిమం ఒక 10 days తీసుకోవచ్చండి. సో దాంతోపాటు ఇది షయాటికా ఉంది, లేకుంటే లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటాం. లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటే మన MRI రిపోర్ట్స్ చూస్తూ ఉంటామనండి మేము. సో దాన్ని కెనాల్ అనగానే ఇది వెన్నుముక, ఇది డయామీటర్ తగ్గిపోయినట్టు 10 mm ఉంది, 9 mm ఉంది, 7 mm ఉన్నాయి. సో వాటి వల్ల సో దాని నరాల మీద ఒత్తిడి ఉంటుందండి. సో దానికోసము వేరే సపరేట్ మెడిసిన్స్ ఉంటాయి. ఆ సపరేట్ మెడిసిన్స్ కూడా చాలామంది పేషెంట్స్ వస్తారు, నేను ఆల్మోస్ట్ 3 నెలలు వాడాను, 4 నెలలు వాడాను, అయినా నాకు ఏమీ రిలీఫ్ లేదు అని వస్తారండి. సో దానికి కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు కరెక్ట్ డోసేజ్లో సరిగా వాడితే డెఫినెట్గా 80% పేషెంట్స్లో డెఫినెట్గా మంచి ఫలితాలు ఉంటాయి. జస్ట్ మెడిసిన్స్తో పాటు, ఫిజియోథెరపీతో పాటు, మరియు ఇది జీవన శైలిని చేంజెస్తో పాటు మనం సరిగ్గా సెట్ చేసుకో ఇవన్నీ కాంబినేషన్లో చేస్తే డెఫినెట్గా 90% పేషెంట్స్లో మంచి రిలీఫ్ ఉంటుందండి. సో మళ్ళీ ఇంకో 10%కి అప్పుడు శస్త్రచికిత్స అన్న లేక సర్జరీస్ అన్న ప్లాన్ చేయాల్సి ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, మెయిన్గా బ్యాక్ పెయిన్కి ఇంజెక్షన్స్ ఏవైతే తీసుకుంటారో అవి ఎంత ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయంటారు? డెఫినెట్గా నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్ ఇంజెక్షన్
అది ఫస్ట్కి మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ఆ ఇంజెక్షన్ ఇస్తే, సో మనం ఫెసెట్ జాయింట్ ఇంజెక్షన్స్ అంటాము, లేకుంటే సేక్రోఇలియాక్ జాయింట్ ఇంజెక్షన్స్ అంటాము. ఇవన్నీ వెన్నుముక్కలో ఉన్న డిఫరెంట్ జాయింట్స్ అన్నట్టు. సో మనం కరెక్ట్ అది డయాగ్నోస్ చేసి దాంట్లో ఆ జాయింట్లో ఎగ్జాక్ట్గా ఇంజెక్షన్ ఇస్తే డెఫినెట్గా 90% పనిచేస్తుంటాయి. దాంతోపాటు షయాటికా లేకుండా ఇది లంబార్ కెనాల్ స్టెనోసిస్ వీటికి కూడా నరాల మీద కూడా ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు అన్నట్టు. సో నరాల పక్కన ఇంజెక్షన్స్ అది కూడా అది యూజువలీ వెల్ ట్రైన్డ్ సర్జనే ఇస్తారు. అది కూడా ఎక్కడ ఫార్మసీలో కాకుండా జనరల్గా ఆపరేషన్ థియేటర్లో ఇస్తాము. ఆపరేషన్ థియేటర్లో ఒక సీఎం అంటే ఒక ఎక్స్రే గైడెడ్ అంటామండి. ఎక్స్రేలో చూసి ఎక్కడ ఉందో అక్కడ మనం ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటాయండి. రైట్ డాక్టర్ గారు, ఒకవేళ సర్జరీ అన్అవాయిడబుల్ అయితే ఈ మినిమల్ ఇన్వాసివ్ సర్జరీ అనేది ఒక ప్రిఫర్డ్ ఆప్షన్ లాగా మనం తీసుకోవచ్చా? డెఫినెట్గా అండి, నేను డెఫినెట్గా ఇప్పుడు ప్రిఫర్డ్ ఆప్షన్ కంటే బెటర్ అండి. ఇట్స్ బెస్ట్ ఆప్షన్ అవైలబుల్ రైట్ నౌ అండి, వితౌట్ డౌట్. సో ఎందుకు అంటే మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ వల్ల మనము ఈ చర్మం మీద మనము ఎంత ఇన్సిషన్ ఇస్తామో అది తగ్గుతుంది, సైజ్ తగ్గుతుంది, కండరాలని కొంచెం సరిగా మనము పని చేయాల్సి ఉంటుంది దాని మీద. సో చాలా అది డ్యామేజ్ కూడా చాలా తగ్గిపోతుందండి. సో దాంతోపాటు ఎంత మన బాడీలోని ఎంత ఎముకలు ఏమన్నీ ఉన్నాయన్నీ అలానే పెడతాము. సో దాన్ని ఎంత తక్కువలో చేస్తామండి సర్జరీ. సో రైట్ డాక్టర్ గారు, సర్జరీ అంటే స్క్రూస్ రాడ్స్ ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు అంటారు. అంటే మీరు స్క్రూస్ రాడ్స్ని ప్రిఫర్ చేస్తారా, వితౌట్ దట్ మీరు ప్రిఫర్ చేస్తారా సర్జరీకి? డెఫినెట్గా అదే నేను చెప్పినట్టు అదే మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలో 90 to 95% వితౌట్ స్క్రూస్ రాడ్స్ అంటే అవన్నీ ఇంప్లాంట్స్ అయిపోతాయి. దానివల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉంటాయి, లైక్ ఇన్ఫెక్షన్ రావడము. చాలా పేషెంట్స్కి ఈ మధ్యలో చూస్తాం మనం షుగర్ ఉంటాయి, లేకుంటే పేషెంట్ కండిషన్ కొంచెం వీక్గా ఉంటే అప్పుడు స్క్రూస్ రాడ్ పెట్టడం వల్ల చాలా కాంప్లికేషన్ చూస్తుంటాయి. బట్ సో మ్యాక్సిమం వితౌట్ స్క్రూస్ రాడ్స్ చేయాల్సి ఉంటుంది సర్జరీ. కానీ ఒక 5 to 10% పేషెంట్స్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెన్నెముక నుంచి ఒక వెన్నెముక జారింది అనుకోండి, లేకుంటే కంప్రెషన్ చాలా ఎక్కువ ఉంటే అప్పుడు స్క్రూస్ రాడ్స్తో పాటు సర్జరీ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా స్క్రూస్ రాడ్స్తో పాటు కూడా చేసేటప్పుడు కూడా మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్స్ ఉంటాయి, కంప్యూటర్ నావిగేషన్ ఉంటుంది. సో ఇవన్నీ చేసి మనం ఇది సేఫ్టీ ప్రొఫైల్ని ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, అమోర్ హాస్పిటల్లో ఈ వెన్నుముక్క సమస్యలకి ఎలాంటి చికిత్సలు ఇస్తూ ఉంటారు? డెఫినెట్గా నేను మళ్ళీ చెప్పినట్టు, సో బేసిక్ చికిత్స స్టార్ట్ చేస్తే సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, దానికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము. దాంతోపాటు ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఉంది. ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ మొత్తం ఏమేమి చెప్పానో అన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో దాంతోపాటు మెడిసిన్స్ ఉన్నాయి, దాంతోపాటు ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటే ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. సో ఇవన్నీ కాకుండా సో వర్స్ట్ కేస్ సినారియో అయితే మాకు సర్జరీ కావాల్సి ఉంటే అవసరం పడితే డెఫినెట్గా సర్జరీ చేస్తాము. అవి కూడా అన్ని మినిమల్లీ ఇన్వేసివ్గా విత్ కంప్యూటర్ నావిగేషన్ ఉంది. దాంతోపాటు విత్ మైక్రోస్కోపిక్ సర్జరీస్ ఉన్నాయి, ఎండోస్కోపిక్ సర్జరీస్ చేస్తున్నాము. సో ఇవన్నీ మొత్తం అన్ని ఆప్షన్స్ ఉన్నాయండి మీకు. సో వెన్నుముక సమస్యలు, నడుము వెన్నుముక, లేకుంటే మెడ సమస్యలు, ఇవన్నిటికీ ఆప్షన్స్ మన దగ్గర అమోర్ హాస్పిటల్లో ఉన్నాయి. సో విత్ ద బెస్ట్ పాసిబుల్ ఆప్షన్స్ విల్ డూ ద బెస్ట్ పాసిబుల్ సర్జరీ ఫర్ ద పేషెంట్. ఓకే రైట్ డాక్టర్ గారు, అంటే ఈ మధ్య చూస్తున్నాం మనం చిన్న ఏజ్ నుంచే ఈ వెన్నుముక సమస్యలు అనేది చిన్న వాళ్ళని కూడా చాలా బాధిస్తున్నాయి. సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే వీటి నుండి తప్పించుకోగలరు? సో డెఫినెట్గా మనం చిన్న పిల్లల్లో ఇప్పుడు ఈ మధ్యలో ఎందుకు ఎక్కువ చూస్తున్నామంటే, నేను చెప్పినట్టు వాళ్ళు ఎక్కువ ఫోన్ మీద ఉంటున్నారు. సో బయటికి ఇంతకు ముందు అయితే మనకి కాలక్షేపం చేయాలంటే బయటికి వెళ్ళి ఆడుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు అందరు టీవీలో ఉన్నారు, ఫోన్లో ఉన్నారు. సో దానివల్ల వాళ్ళ గ్రోత్ మీద కూడా చాలా ఇబ్బందికరమైంది. సో దానివల్ల మనం ఏం చేయాల్సిందని నేను చెప్పేది అయితే, డెఫినెట్గా పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి. దాంతోపాటు బెటర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, లైక్ చాలా ఎక్కువసేపు ఫోన్ మీద ఉండద్దు. సో ప్లస్ ఎంత వీలైతే అంత బయటికి వెళ్ళి ఆడుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేయాల్సి ఉంటుందండి. సో ప్రాపర్గా వాళ్ళ జీవన శైలిని వాళ్ళు కరెక్ట్గా పెట్టుకుంటే వీటిని దూరం పెట్టవచ్చు. డెఫినెట్గా రైట్ డాక్టర్ గారు, అంటే ఈ స్పైన్ సర్జరీకి కొత్త టెక్నాలజీస్ ఏమైనా వచ్చాయా డాక్టర్? డెఫినెట్గా. సో స్పైన్ సర్జరీ గురించి, సో టెక్నాలజీస్ గురించి మాట్లాడితే, ఇప్పుడు మనం
వితౌట్ ఇంప్లాంట్ వితౌట్ స్క్రూస్ రాడ్స్ చూస్తే నేను చెప్పినట్టు మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్, కంప్యూటర్ నావిగేషన్ సర్జరీస్, న్యూరో మానిటరింగ్ సర్జరీస్, సో ఇవన్నీ వస్తున్నాయండి. సో విత్ ఎండోస్కోపిక్ సర్జరీస్ ఇవన్నీ వస్తున్నాయి. ఓకే. సో మనం స్క్రూస్ అండ్ రాడ్స్ చూస్తే అవి కొత్త స్క్రూస్ వస్తున్నాయండి. సో దానివల్ల ఇది బెటర్ పర్చేస్ అవన్నీ ఉండే విధానాలు వస్తున్నాయి ఇప్పుడు. రైట్ డాక్టర్ గారు, అంటే ఈ కంప్యూటర్ నావిగేషన్ ఇది ఏదైతే ఉందో సో ఇది ఎంత సేఫ్ అంటారు? స్పైన్ సర్జరీస్కి ప్రిఫర్ చేయొచ్చు అంటారు? డెఫినెట్గా. సో ఇది కంప్యూటర్ నావిగేటెడ్ సర్జరీస్ అయితే, సో కంప్యూటర్ నావిగేషన్ వల్ల నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం స్పైన్లో మన డిగ్రీ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉందన్నట్టు. ఒక 1-2 mm తప్పు చేసిన సో అది నరాల మీదకి ఒత్తిడి పెరిగి నరాలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు. సో దాని మళ్ళీ హ్యూమన్ ఎర్రర్ని తక్కువ చేయడానికి ఇది కంప్యూటర్ నావిగేటెడ్ సర్జరీస్ వచ్చాయండి. సో కంప్యూటర్ నావిగేటెడ్ సర్జరీస్ చేసేది ఏంటి అంటే, సో అది ఎగ్జాక్ట్గా స్క్రూ ప్లేస్మెంట్ని మనకి చాలా మెరుగుపరుస్తున్నాయి. సో దానివల్ల ఫలితాలు కూడా చాలా మెరుగవుతున్నాయి అండి. రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు రాంబాబు మచిలీపట్నం నుంచి. రాంబాబు గారు చెప్పండి డాక్టర్తో మీ సమస్య ఏంటో. చెప్పండి రాంబాబు గారు. హలో, చెప్పండి. ఇప్పుడు నడుము నొప్పి ఎప్పటి నుంచి ఉందండి మీకు? రాంబాబు గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి రాంబాబు గారు. చెప్పండి ప్లీజ్. రాంబాబు గారు మాట్లాడండి, వినిపిస్తుందా? చెప్పండి రాంబాబు గారు. సో మీకు నడుము నొప్పి ఎప్పటి నుంచి ఉందండి? నడుము నొప్పి నడుము నొప్పి 10 రోజులు ఉంటుందండి. ఓకే. మీకు నడుముతో పాటు ఏదన్నా కాళ్ళల్లో గుంజడము, కాళ్ళల్లో తిమ్మిరి? ఓకే. మీకు ఇది నడుము నొప్పి ఎక్కువ ఉందా లేకుంటే కాళ్ళల్లో గుంజడం అది ఎక్కువ ఉందా మీకు? సరే. సో ఇది మోస్ట్లీ మీకు షయాటికా అంటామండి. ఇది మీ వయసు ఎంత అండి? రాంబాబు గారు మీ వయసు ఎంత? 52 అండి. ఓకే. సో మీరు ఏదైనా ఎక్స్రే అన్న చేయించారా, ఎంఆర్ఐ అన్న అలా ఏమన్నా చేయించారా మీరు? ఓకే. సో యూజువల్లీ ఇది కాళ్ళ నొప్పితో పాటు కాళ్ళల్లో గుంజడం ప్లస్ నడుము నొప్పి అంటే యూజువల్లీ మేము షయాటికా అంటామండి. ఇది స్లిప్ డిస్క్ అంటామండి. సో 2 వెన్నుముక్కల మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది. దానికి మనము ఎప్పుడైనా వంగాలంటే ముందుకు వంగాలన్నా వెనకకు వంగాలన్నా సహకరిస్తుంది. ఇది డిస్క్ కొంచెం నరాల మీద ఒత్తిడి వల్ల మీకు ఇది నొప్పి వస్తుందండి ఇప్పుడు. సో మీరు ఏమైనా మందులు వాడుతున్నారా? మందులు వాడుతుండదండి. సో అదే అండి. సో మీరు ఐ థింక్ ఒక ఎంఆర్ఐ చేయించాల్సి ఉంటుందండి. దాంతోపాటు మందులన్నా ఇంజెక్షన్ అన్నా మనం ప్లాన్ చేయొచ్చు. సో ఎందుకంటే మీరు ఇది ఇలానే లేట్ అవుతూ ఉంటే అదే నొప్పి పెరిగి మళ్ళీ కాళ్ళల్లో వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సో దీన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఒకసారి డాక్టర్కి మా దగ్గరకు వచ్చి చూపిస్తే మేము చెప్తాము బెస్ట్ ఆప్షన్ ఏముంటుందో మీకు. రైట్ డాక్టర్ గారు, సో ఆఫ్టర్ సర్జరీ పేషెంట్స్ ఎంతవరకు మందులు వాడాల్సి ఉంటుంది? సో ఆఫ్టర్ సర్జరీ జనరల్గా మనం సర్జరీ తర్వాత సో మనం ఒక ఎక్స్పెక్టేషన్ ఉండాలండి. ఇప్పుడు స్పైన్ సర్జరీ తర్వాత 2 విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ ఒకటి స్పైన్ సర్జరీ చేసిన తర్వాత మనకి ఒత్తిడి ఏది ఉందో అది తీసేయగలుగుతాం అన్నట్టు. రెండో విషయం ఏంటంటే దాని నరాల్లో ఉన్న చేంజెస్ ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అయ్యి ఉన్న నరాలని అది దానికే అది రికవర్ కావాలన్నట్టు. సో అది రికవరీ ప్రాసెస్ అన్నది ఒక 6 వీక్స్ వరకు పడుతుంది. సో మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సిమ్టమ్స్ అది లక్షణాలు వర్సన్ కావద్దండి, పెరగద్దు, లక్షణాలు పెరగద్దు అన్నట్టు. సో అది పెరగకుండా చూసుకోవాలంటే అట్లీస్ట్ 5 to 6 వీక్స్ అయితే పడితే అప్పుడే మనం బెస్ట్ రిజల్ట్ చూస్తాము, బెస్ట్ రికవరీ చూస్తామండి. సో యూజువల్గా అప్ టు 6 వీక్స్ వరకు 6 వారాల వరకు మందులు ఉపయోగించే ఛాన్సెస్ ఉంటాయండి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ అ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.